ఓం శ్రీ సిద్దిపేట పట్టణంలో మకేన్పుర నందు శ్రీ పార్వతీదేవి గత 6 సంవత్సరాల కింద ఉద్భవించిందని పెద్దలు చెప్పిన విశేషం ఏమంటే మాఘమాసము యజ్ఞయాగాలకు అభిషేకాలకు ప్రీతికరం కోసం కనుక ఈ సంకల్పాన్ని మన మహిళా భక్తులు అందరూ కలిసి సంకల్పం చేసినారు. దానికి మేము తోడ్పాటు ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి, పంచాంగంతో పాటు పసుపు, గంధం, కుంకుమ, విభూతి, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అన్ని విధాల అభిషేకాలు పూర్తి చేసుకొని దాదాపు 27 రకాల అభిషేకాలతో అమ్మవారికి మేము పూజ చేసి ధరించినాము. కొంగు బంగారంగా ఉండే అమ్మవారు ఎవరైనా సరే మీకు ఏ కోరిక ఉన్నా, ఏ కష్టం ఉన్నా, అమ్మ నీవే దిక్కు అన్నట్టయితే అమ్మవారు ఎన్నో వందల మందికి మాకు ఈ పని అయింది అని చెప్పిన మాకు విషయాలు తెలుసు. అది చెప్పినారు మాకు. మేము ఈ మొక్కినైంది. అలాగే ఎవరైనా సరే ఒక్కసారి నా జీవితంలో ఒక్కసారైనా పార్వతీదేవిని మరించుకొని దర్శించుకొని ధరించాలని కోరుతున్నాము. శ్రీ పార్వతీ మాత జ్ఞానం శ్రీ పార్వతీదేవి ఆలయము. ఇందులో ముఖ్య ఘట్టం ఏంటంటే గట్టు పద్మక్క ఆమె సంకల్పమే ఇది. గత 6 నెలల నుంచి చేద్దామనే సంకల్పాన్ని ఆమె ముందు తెచ్చింది. మేము దానికి తోడ్పాటు అందరం ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దాదాపు 350 కలశాలతో ఈరోజు అమ్మవారికి మేము 150-160 అనుకున్నాం. ఈ ఒక్కరోజే 80 కలశాల దాకా వచ్చి రాశీలు అప్పటికప్పుడే దాదాపు 350 కలశాలతో అమ్మవారికి అభిషేకం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరు భక్తులు సహకరించి దిగ్విజయంగా చేసినందుకు గాను అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు. ఈ సేవలో పాల్గొన్న మహిళలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు, మరి కృతజ్ఞత చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా ట్రస్ట్ బోర్డు మెంబర్లకు, శ్యామ్ దర్శన్ మెంబర్లకు, అందరి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. శివశంకర భగవానికి స్వామికి, వినాయక స్వామికి, ఈశ్వర భగవానికి, భవిష్యవాణి మాతాకి, అభిషేకం చేయాలని కోరిక. ఆ కోరిక ప్రకారం అమ్మవారు సంకల్పం అయింది. అందరి సహకారంతో, పెద్దల సహకారం, తెలుసు అందరి సహకారంతో 27 సుగంధ ద్రవ్యాలు నాకు ఏం తెలియదు. అందరూ చెప్తే చేసిన, అంతే. నాకేం చేత వాళ్ళందరూ చేస్తే చేసిన. అంత అయినా స్థానిక పార్వతీ దేవాలయం పటేల్పుర దేవాలయంలో ఈ పూజ పెట్టుకున్నందుకు అందరూ సహకరించారు. పార్వతీ ట్రస్ట్, శ్రీ పార్వతీ ఫ్యామిలీ అసోసియేషన్ వాళ్ళు, పార్వతీ మాత యూత్ అసోసియేషన్ వాళ్ళు మరియు మహిళా భక్త బృందము అందరూ సహకరించి దిగ్విజయంగా దీని ప్రోగ్రాంను దిగ్విజయం పరిచయం. మేము తక్కువ అనుకున్న అమ్మవారు 300 దాదాపు కలశాలతోటి మంచిగా దిగ్విజయంగా చేసుకున్నది. శ్రీ మాత్రే నమః. డాక్టర్ అమర్నాథ్ పద్మగాళ్ళకు కూడా అదే పక్షాన నా పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాము. వారి కుటుంబాన్ని ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులను అందరికీ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుతున్నాను. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ పార్వతీ దేవాలయంలో అంగరంగ వైభవంగా ఈరోజు మహామాసం సందర్భంగా మరియు కలశము సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో మరి అన్ని విధాలుగా ఇవాళ సుమారు ఒక 325 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. మరియు ఇది గట్టు పద్మ అమర్నాథ్ దంపతుల ఆలోచన మేరకు చేద్దామంటే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. మరియు భోజనాలు కూడా అందరూ అధిక సంఖ్యలో వచ్చిండ్రు. మరి అందరూ కూడా భోజనం చేసిపోతుండ్రు. మరి అన్నప్రసాదము మరి రాబోయే కొద్ది రోజులల్లో దేవీ నవరాత్రులల్లో అమ్మవారిది 50వ వార్షికోత్సవం ఉంటుంది. మరి 50వ వార్షికోత్సవం కూడా సిద్దిపేటలో అసలు ఇప్పటివరకు ఎక్కడ జరగకుండా అంత పెద్ద ఎత్తున మన పార్వతీదేవి మాత ఫ్యామిలీ అసోసియేషన్, పార్వతీ మాత యూత్ అసోసియేషన్,
మరి పార్వతీ దేవాలయ భక్త బృందము అందరూ కూడా పార్వతీదేవి సేవా స్వరక్షిత ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఇప్పటి నుండే మనం ప్లాన్ చేసినట్లయితే చాలా బాగుంటుందని చెప్పి కోరుతున్నాము. మరియు దేవి నవరాత్రులు చాలా అద్భుతంగా జరపాలని చెప్పి కోరుతున్నాము. బోలో పార్వతీ మాతాకి జై. పార్వతి ఆలయము ఈరోజు ఇంత అధిక సంఖ్యలో కలశ పూజ చేయడము నిజంగా అందరి అదృష్టం. పార్వతీమాత భక్తులు అందరి అదృష్టము. పెద్దలు ఇలాంటి సంకల్పములు రావడము, అందరి మోక్షం కలిగేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేయడము చేయించడము మా అందరి సుకృతమే అని చెప్తున్నాను.
కలవేగం